నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు స్టెప్ జుమ్కాస్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ జుమ్కాస్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోతున్న జుమ్కాస్ ఇవేనండి. ఇది మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గోల్డ్ లో అయితే వస్తుందన్నమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే స్టార్ట్ దగ్గర మనకి ఫ్లవర్ లాంటి వర్క్ అయితే ఇచ్చారండి. కింద మీరు చూసుకుంటే 3 బుట్టలను అయితే హ్యాంగ్ చేశారు. ఒకదాని కింద ఒకటి అయితే హ్యాంగ్ చేశారు. డిఫరెంట్ సైజెస్ లో అయితే ఉంది. బుట్ట అవుటర్ పార్ట్ చూసుకుంటే మనకి గోల్డెన్ బాల్స్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా. అండ్ కింద మనకి గోల్డెన్ బాల్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ జుమ్కా అంతా కంప్లీట్ గా మనకి లేజర్ కటింగ్ లో అయితే వస్తుంది అనమాట. అందుకే చూడడానికి షైనీ లుక్ లో అయితే ఉన్నాయండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ బుట్టలు డిటాచబుల్ అనమాట. రెగ్యులర్ వేర్ కి మీరు ఓన్లీ స్టడ్ వాడుకోవచ్చు. అండ్ అకేషనల్స్ ఏమైనా ఉంటే మొత్తం ఇలా సెట్ గా వాడుకోవచ్చు అండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 9 గ్రామ్స్ మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. స్టెప్ జుమ్కాస్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే జుమ్కాస్ ఇదేనండి. ఇది మనకి ప్లెయిన్ గోల్డ్ లో వచ్చి ఫిలిగ్రీ వర్క్ లో అయితే ఇచ్చారు. ఈ జుమ్కాస్ ని రూబీ స్టోన్స్ తో అయితే ఫిక్స్ చేశారు. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే స్టడ్ చూస్తున్నారు కదండి, డ్రాప్ షేప్ లో అయితే ఉంది. మధ్యలో మనం చూసుకుంటే ఇవన్నీ కంప్లీట్ గా రూబీస్ అయితే వచ్చాయి. అటు ఇటు మనకి ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 2 లీవ్స్ అయితే ఇచ్చారు. దాని కింద నా పెద్ద బుట్టను అయితే అటాచ్ చేశారండి. ఇది కంప్లీట్ గా ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చింది. కింద చూడండి ఇదంతా లీఫ్ లాగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి గోల్డెన్ బాల్స్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ బుట్ట కింద ఇంకొక చిన్న బుట్టను అయితే అటాచ్ చేశారు. దాన్ని కూడా కంప్లీట్ గా లీఫ్ వర్క్ లో ఇచ్చారండి. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి మనకి డ్రాప్ షేప్ లో లీఫ్ వర్క్ వచ్చి మధ్యలో సింగిల్ రూబీ స్టోన్ అయితే అటాచ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ అండి. ఇది మీరు వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. స్టెప్ జుమ్కాస్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జుమ్కాస్ మనకి ప్లెయిన్ గోల్డ్ లో వచ్చాయండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే స్టడ్ దగ్గర సర్కిల్ షేప్ వచ్చింది. మధ్యలో మనకి లైన్స్ లా ఇచ్చారనమాట. అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూడండి ఇంకొక సర్కిల్ షేప్ వచ్చింది. మధ్యలో మనకి లైన్స్ ఇచ్చి లీవ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ జుమ్కాస్ కంప్లీట్ గా మనకి లేజర్ కటింగ్ అయితే వచ్చిందండి. అందుకే చూడడానికి షైనీ లుక్ లో అయితే ఉంది. కింద ఈ బుట్టల్ని చూస్తున్నారు కదా, ఇది చూడడానికి పంజరం షేప్ లో అయితే ఉందండి. ఇక్కడ మీరు చూడండి గోల్డెన్ బాల్స్ ని చాలా చక్కగా హ్యాంగ్ చేశారు. ఈ బుట్ట కింద ఇంకొక చిన్న బుట్టని అయితే అటాచ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా గోల్డెన్ బాల్స్ ని అయితే హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 25 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు శారీస్ పైకి, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే స్టెప్ జుమ్కాస్ ఇవేనండి. ఇది మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గోల్డ్ అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే స్టడ్ దగ్గర ఫ్లవర్ లాంటి వర్క్ అయితే ఇచ్చారండి. కింద ఈ బుట్టల్ని చూస్తున్నారు కదా, చూడడానికి బెల్స్ లా ఉంది కదండి. ఫస్ట్ మీరు ఈ బుట్టను చూసుకుంటే దానిపైన కంప్లీట్ గా నెట్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. దాని కిందనే ఇంకొక చిన్న బుట్టను అయితే హ్యాంగ్ చేశారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోల్డెన్ లీఫ్ అయితే ఇచ్చారు. దాన్ని ప్లెయిన్ గా ఇచ్చారనమాట. ఇది మనకి లేజర్ కటింగ్ లో అయితే వస్తుందండి. అందుకే ఈ జుమ్కాస్ చూడడానికి షైనీ లుక్ లో అయితే ఉన్నాయి. దీని వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుందన్నమాట. వీటిని మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జుమ్కాస్ మనకి చూడడానికి ఫ్యాన్సీ అపియరెన్స్ లో ఉంది కదండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి జుమ్కాస్ ప్లెయిన్ గోల్డ్ అయితే వచ్చాయన్నమాట. స్టడ్ దగ్గర కంప్లీట్ గా డై వర్క్ అయితే వచ్చిందండి. ఇవన్నీ లీప్స్ అయితే వచ్చాయి. కింద మీరు చూసుకుంటే చిన్న బుట్ట వచ్చింది, దానిపైన డ్రాప్ షేప్ లోని మ్యాట్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి 3 సర్కిల్స్ అయితే వచ్చాయండి. మధ్యలో చూసుకుంటే 2 సర్కిల్స్ ప్లెయిన్ గా వచ్చి అవుటర్ పార్ట్ అంతా చిన్న 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 గోల్డెన్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో సింగిల్ గోల్డెన్ బాల్ ని హ్యాంగ్ చేశారు. ఇక్కడ 2 చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. అండ్ మీరు ఈ బుట్టను చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దానిపైన మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి గోల్డెన్ బాల్స్ వచ్చాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే గోల్డెన్ బాల్స్ ని చైన్ తో పాటు హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 11 గ్రామ్స్ మాత్రమే. ఇది మనకి లేజర్ కటింగ్ లో వస్తుంది, అందుకే ఇది చూడడానికి షైనీ లుక్ లో ఉందండి. ఈ జుమ్కాస్ మీరు చిన్న చిన్న పార్టీస్ లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. స్టెప్ జుమ్కాస్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జుమ్కాస్ మనకి రూబీ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ లో అయితే వచ్చాయండి. డీటెయిల్ గా మనం చూసుకుంటే స్టడ్ మనకి చూడడానికి ఫ్లవర్ లాగా ఉంది కదా, ఇదంతా కంప్లీట్ గా రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. కింద చూడండి చిన్న బుట్టని ఇచ్చారు, ఇది చూడడానికి పంజరంలా కనిపిస్తుంది. పైన అంతా కంప్లీట్ గా లైన్స్ వచ్చాయండి. కింద మీరు చూసుకుంటే ఇదంతా రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ గోల్డ్ మువ్వల్ని అయితే హ్యాంగ్ చేశారు. కిందన మనకి ఇంకొక పెద్ద బుట్టని అయితే హ్యాంగ్ చేశారండి. ఆ చుట్టూరా మనకి రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. కింద నాకు గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయండి. మీరు బుట్టను చూస్తున్నారు కదా, ఇది డిటాచబుల్ అండి. మీకు రెగ్యులర్ గా వాడుకునేటప్పుడు ఓన్లీ స్టడ్ వాడుకోవచ్చు, ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు మొత్తం సెట్ ఇలా వాడుకోవచ్చు అన్నమాట. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 9 గ్రామ్స్ అండి. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఈ బుట్టలు పర్ఫెక్ట్ గా ఉంటాయి.